ప్రేమలో ప్రేమలో యుద్ధంలో ఏదైనా చెల్లుతుందని ఏవేవో మాట్లాడుకొని ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. వాటిని గురించి ఇప్పుడు ప్రాధాన్యత లేదు. అంటే ఆయన గతం గురించి మాట్లాడుతుంటే వైల్ హీ వాజ్ లాబింగ్ ఫర్ సీఎం పొజిషన్. సార్ నేను ఢిల్లీలోనే పనిచేస్తున్నాను. పార్లమెంట్ ఆఫీస్లో ఆయన పళ్ళన్ రాజు గారు కలిసి ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు అంటే ఆ లోపలే కాంగ్రెస్ లీడర్స్ని కలవడం కోసం దాదాపు ఒక 10-15 రోజులు ఆయన అక్కడే క్యాంప్ చేసి పళ్ళన్ రాజు గారు బాగా హెల్ప్ చేశారు ఈ విషయంలో. వాస్తవంగా అంటే అక్కడ షర్మిలతో కూడా పళ్ళన్ రాజే తిరుగుతున్నారు. యాక్చువల్ సీనియర్ నాయకులు ఎవరు? రఘువీరారెడ్డి, పళ్ళన్ రాజే, కేవీపీ గారు ఇంకా ఉంటే ఇక్కడ గైడింగ్ ఫోర్స్గా ఉంటారు. ఆ 15 రోజులు లాబీ చేసి వాస్తవంగా అప్పట్లో ఉన్న ప్రచారం, ఢిల్లీలో ఉన్న ప్రచారం అంటే చిరంజీవి నేమ్ వాజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఫైనల్గా హీ కుడ్ ఏబుల్ టు గెట్ దట్ పొజిషన్. అంత బలంగా నడిచింది. అంటే మీరు అన్నారు కాబట్టి నాకు దగ్గరగా ఉంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో మంచిగా కూడా ఉండేవాళ్ళం అనుకోండి. అయితే ఆ రోజు ఇంకా ముఖ్యమంత్రిని ఎవరు ప్రకటిస్తారన్నప్పుడు నేను టీవీ స్టూడియోలో ఉన్నా, చాలా పాపులర్ టీవీ స్టూడియోలో ఉన్నాను. అందరికీ పరిచితులైన జర్నలిస్ట్ నా దగ్గరికి వచ్చి 3 పేర్లు చెప్పి ఈ ముగ్గురు మధ్యలో నడుస్తుంది, ఎవరు వస్తారు అని. ఒకటేమో జైపాల్ రెడ్డి తెలంగాణ ఇస్తే తప్ప నేను ముఖ్యమంత్రి కాను అని ఆయన పెట్టుకొని కూర్చున్నాడు. ఫైనల్గా వీళ్ళిద్దరికి వచ్చినప్పుడు రోజే ఏమో ఆంధ్రప్రదేశ్ను విభజించే బిల్లు అయితే నేను శాసనసభలో పెట్టను అనే స్టాండ్ రోజే తీసుకున్నాడు. ఆయన పైకి చెప్పలేదు కానీ ఆ తర్వాత చాలా రోజులకు తెలుగు విశ్వవిద్యాలయం ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు నేను పక్క నుండి మీరు అప్పుడు జరిగింది చెప్పి అయితే ఒక చరిత్ర కదా ఇప్పుడు ఏమి ఉండదు కదా అంటే దానికి నేనెందుకు రైట్ క్లెయిమ్ చేయటం అని రోసే అన్నారనమాట. సో రోసే దిగిపోవడానికి ముఖ్యమైన కారణం ఈ విభజన సమయంలో తను అక్కడ ఉండడం వద్దు నాకు అని. సరే ఆయనకేం బేస్ లేదు, రోసేకి లేదు, కిరణ్ కుమార్ రెడ్డికి కూడా పెద్ద బేస్ ఏం లేదు కదా మాటకు వస్తే. తర్వాత ఆయన కొంతమందిని 3-4 జత చేసుకున్నాడు. అందుకనే అదేదో వాళ్ళ నాన్న అమర్నాథ్ రెడ్డి, తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, అదంతా హిస్టరీ అంతా ఉంది. బట్ విత్ ఆల్ దిస్ హిస్టరీ హీ ఆప్టెడ్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ ఇన్ ది లాస్ట్ మూమెంట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎస్టాబ్లిష్డ్ ఏ పార్టీ. కాబట్టి ఒకసారి గతాన్ని చెప్పడం మొదలు పెడితే ఇవన్నీ కూడా వస్తాయి ఇంకా. అందుకని ఇంకొకటేమో ఇప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయాక కూడా రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అంతా చీకటి వస్తుంది, ఇక్కడంతా నీళ్లు ఉండవని కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు చెప్పిన మాటలే. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి కార్యాలయంలోనో క్యాంప్ ఆఫీస్లోనో కూర్చొని ఒకవైపు నుంచి మాట్లాడడం అనేది అప్పుడు సమస్య అయింది. ఆయన నా దగ్గర బ్రహ్మాస్త్రం అని ఏదో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన క్యాలిక్యులేషన్స్ చాలా వరకు రాంగ్ అయిపోయినాయి. దట్స్ వై ఆయన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల వరకు ప్రజా జీవితంలోకి రాలేకపోయారు. అందుకనే ఇర్రెలవెంట్ అంటే ఓకే, ఈచ్ వన్ రిలవెన్స్ అనేదేమో దట్ వాళ్ళు తీసుకునే స్టాండ్ను టెక్స్ట్ కాంటెక్స్ట్ అన్నట్టుగా వస్తూ ఉంటుంది. నిజంగా సరైన అజెండాతో వస్తే చాలా మంచిది. ఈ ప్రతిజ్ఞలు, పాద నమస్కారాలు, లేకపోతే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వాటికంటే కూడా హీ కెన్ షో ఏ పాత్, ఇది ఇలా చేయాలి, నా అనుభవంతో ఇలా చెప్తున్నానని చెప్పొచ్చు. రెండోది ఎలా ఆయన చాలా దిట్టంగా ఉన్నారు ఇంతకాలం అయిన తర్వాత కూడా ఒక అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. సో అది కాంగ్రెస్ కన్నా ఉపయోగపడేది. కానీ ఇంకోటి సార్, అంటే యూస్ టు మీట్ వెరీ ఫ్రీక్వెంట్లీ ప్రకాష్ జవదేకర్ గారు మన తెలంగాణ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు. అప్పుడు అందరూ అనుకుంది అంటే తెలంగాణ బీజేపీలో ఆయన ఉన్నారేమో అని. కానీ ఇప్పుడు ఫైనల్గా ఆంధ్ర బీజేపీ టికెట్, అలాగే తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి తెలుగుదేశం టికెట్ బాపట్ల నుంచి తెచ్చుకున్నారు, తెన్నేటి కృష్ణప్రసాద్. అక్కడ కొంచెం అటు ఇటు మారి. అందుకనే సార్ ఇవన్నీ కూడా సామాన్య ప్రజలను విభజించడానికి, వాళ్ళ మధ్య గీతలు గీయడానికి ఉపయోగపడేవే తప్ప పెద్ద చేతులు పందారం పైన ఉన్న వాళ్ళు, అధినేతలు, అధికారులు, లేకపోతే కళాకారులు, పెద్ద పెద్ద సూపర్ స్టార్లు వాళ్ళకి ఇవేం వర్తించవు సార్. వాళ్ళకి ఏముంది, మనం కూడా 2 రాష్ట్రాలను కలిపే మాట్లాడుతుంటాం కదా. కాబట్టి వాటిని ఒక పరిధి మించి కొనసాగించి అవేవో ఇంకా శాశ్వత విభజన రేఖలు, ఇంకా వాళ్ళు వేరు వీరు, చైనా వాళ్ళ గోడ ఏం మధ్యలో అంత పెద్ద ఇదేం లేదండి. వింధ్య పర్వతాలు ఏం లేవు. వింధ్య పర్వతాలు ఉన్న దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి భారతదేశమే కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళు అప్పుడు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వాళ్ళు ఒక ఉమ్మడిగా ఒక పూర్తి సమగ్ర వైఖరి తీసుకోకపోవడం అన్నది కూడా ఒక కారణం ఈ పరిణామాలకు. ఇవన్నీ కూడా ఆ విశ్వాసం కూడా వాళ్ళు కోల్పోయారు ఆ మేరకు. అక్కడ విశ్వాసం కోల్పోయి బీజేపీలోకి వచ్చారు. బీజేపీకి మొదటే అక్కడ విశ్వాసం లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఇంకా ఇది అవిశ్వాసం డబల్ అయినట్టుగా అయింది ఇక్కడ. అది కూడా కడప ప్రాంతం. ఇప్పుడు ఆ రాజంపేట ఇందులో కలపాలా అందులో కలపాలా అన్నమయ్య జిల్లాలో పెద్ద చర్చ వాస్తవానికి. ఎవరిబడి ఎక్స్పెక్టెడ్. నిన్న కూడా మనం కడప గురించి మాట్లాడుకున్నాం. రాజంపేట